హలో, హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. చామదుంపల ఫ్రై అండి. ఒక అరకేజీ చామదుంపలు తీసుకున్నాను, బాగా కడిగేసేసి ఉడకపెట్టుకున్నాను. ఉడికిపోయిన తర్వాత వాటిని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం సరిపడా సాల్టు, కారము వేసి కలిపేసుకున్నానండి. స్పూన్తో, అంటే కొంచెం జిగురుగా ఉంటుందని కానీ స్పూన్తో కలిపేస్తున్నాను అనమాట. కలిపేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి, సరిపడంత కారము. ఇందాక వేసాను కదా, మళ్ళీ సరిపడా వేసాను. కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసేసుకోండి. మొత్తం మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం బియ్యం పిండి చల్లుకుందాం అందులో లైట్గా అండి, క్రిస్పీగా రావటం కోసం. అవి మొత్తం అంతా అలా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం అలా అదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుందామే. ప్యాన్ పెట్టేసుకొని కొంచెం కొంచెంగా వేపేసుకుందాము. చిన్న ప్యాన్, చిన్న మొగుడు పెట్టుకున్న, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ తర్వాత వేస్ట్ అవుతుంది కదా అని అందులో కొద్దిగా వేసి వేపుకుందాము. ఆయిల్ చూడండి హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ చామదుంపల్ని వేసేసుకున్నాను. అవి వేగిపోతున్నాయి చూడండి. ఇట్లా వచ్చేటట్టు క్రిస్పీగా వేపేసుకోండి. బౌల్లో తీసేసుకున్నాము. అవి వేగిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ వేసేసుకున్నాము. అవి కూడా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టి వేసుకోండి. కొంచెం ఫస్ట్ హైలో పెట్టండి. తర్వాత ఇది పెట్టిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసండి. స్లోగా పెట్టి చిన్నగా వేపుకోండి. వేపేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకుంటాము. ఆ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇదిగా ఇది ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకున్నాను. తాలింపు వేసేసుకున్నాను. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేగిపోయినాయి చూడండి. ఇట్లా మొత్తం వేగిపోయిన తర్వాత, ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇందాక వేపుకున్నాం కదా, ఆ చామదుంపల్ని ఇందులో వేసేసుకుందాం అనమాట. ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు ఆ చామదుంపల్ని మనం ఇందులో మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ఒకవేళ కారం, ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి. నేను వేసుకున్నాము, సరిపోయింది. కొంచెం గరం మసాలా వేసాను అనమాట. కలిపేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. టుడే రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రై. ఉత్తినోటితో కూడా తినేయచ్చండి. దీనికి కాంబినేషన్ సాంబార్ పెట్టుకొని తింటే బాగుంటుంది. మనం ఉట్టినోటితో కూడా తినేసినా సరే బాగానే ఉంటుంది, బాగుంటాయి స్నాక్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. టుడే మై రెసిపీ చామదుంపల ఫ్రై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.